నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దేశంలో కవులు రచయితలు మౌనంగా ఉంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలో అనేక అంశాల పట్ల జాగృతం కావాలని తెలిపారు. ముషీరాబాద్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేశారని బీజేపీపై కవిత విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ విధానాలను నిలదీసే వ్యవస్థ లేకుండా పోయిందని మండిపడ్డారు. కంప్లీట్ గా బంద్ చేసిండ్రు. కానీ ఎక్కడన్నా ఒక్క ప్రొటెస్ట్ అన్న చూసిండ్రా మీరు? ఏదన్నా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడన్నా రోడ్డుకెక్కి ప్రొటెస్ట్ చేసిండ్రా? అదే మన IIIT బాసర విద్యార్థులు మొన్న లొల్లి గాయ పెడితే విద్యాశాఖ మంత్రి గారు అక్కడికి పోయి వారి సమస్యల్ని తీర్చాల్సి వచ్చింది. అది మన ప్రభుత్వం అయినా సరే సమస్య ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి చైతన్యం ప్రజా సమూహాలకు ఉండి తీరాలి. అది మన తెలంగాణలో ఉన్నది. ఇవాళ చైతన్యాన్ని దేశవ్యాప్తంగా రగిలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని, ఆ భావజాలాన్ని తీసుకెళ్లేటటువంటి శక్తి, సత్తా మన తెలంగాణ జాగృతి లాంటి సంస్థలకు ఉన్నది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ యొక్క కార్యాచరణను మనం తీసుకొని ముందుకెళ్లాలనే ఒక ఆలోచన అనేక మంది పెద్దలు నాతో పంచుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను ఏకం చేస్తాం, కళాకారులను ఏకం చేస్తాం. కంప్లీట్ గా చేసిండ్రు. కానీ ఎక్కడన్నా ఒక్క ప్రొటెస్ట్ అన్న చూసిండ్రా మీరు? ఏదన్నా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడన్నా రోడ్డుకెక్కి ప్రొటెస్ట్ చేసిండ్రా? అదే మన IIIT బాసర విద్యార్థులు మొన్న లొల్లి గాయ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత బట్టి విక్రమార్క నివాసంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శ్రీధర్ బాబు, మధు యాష్కి, విహెచ్ మహేశ్వర్ రెడ్డి, కోదండరెడ్డిలు పాల్గొన్నారు. పీసీసీ కమిటీ ప్రకటనపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పీసీసీ కమిటీ నియామకంపై కొందరు నేతల్లో అసంతృప్తి ఉంది. ఇప్పటికే పార్టీ పదవులకు రాజీనామా ప్రకటనలు చేసిన కొండా సురేఖ, బెల్లయ్య నాయకులు విషయం భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీ నియామకం తర్వాత వ్యక్తమవుతున్న అసంతృప్తి నేపథ్యంలో బట్టి విక్రమార్క నివాసంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వారు అనేక చోట్ల పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఏ పుస్తకం తిరిగేసినా, స్కూల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలని చూసినా, ఆనాడు మనం లేవనెత్తిన ప్రతి హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగత ఎదురైంది. బగాయత్లో మౌలిక వసతులు కల్పించాలని ప్లాట్ల యజమానులు మంత్రిని అడ్డుకున్నారు. దీంతో వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ప్లాట్ల యజమానులు నిరసన విరమించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కేటీఆర్ సార్ వస్తుందని చెప్పేసి మేము అసోసియేషన్ లీడర్స్ మరియు రెసిడెన్షియల్ అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఇక్కడ ఈ సమావేశం రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మాకు బగాయత్లో ప్లాట్లు కేటాయించారు, హౌస్ పర్మిషన్ ఇచ్చిండ్రు HMDR, కానీ ఇప్పటి వరకు మాకు తాగునీటి నీళ్ళు అనేది లేదు. తాగునీరు లేనందువల్ల ఇక్కడ మేము ఉండే వాళ్ళ మొత్తము అనేక వ్యాధులకు గురవుతున్నాము. చిన్నపిల్లలకేమో చర్మవ్యాధులు వస్తున్నాయి, పెద్దవాళ్ళకేమో జుట్టు వచ్చిపోతుంది. ఇప్పుడు మాకు ఇమీడియట్ కావాల్సింది ఏంటంటే మాకు తాగునీటి కావాలి. ఇప్పుడు ఈ ఇదేమో తెలంగాణ వల్ల గొప్ప లేఅవుట్ అని చెప్పేసి వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. గజం లక్ష రూపాయలు చొప్పున అమ్ముకుంటారు. మాత్రం ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ అయితే HMDR కల్పిస్తలేరు. మేము ఇదివరకే అరవింద్ కుమార్ గారు కానీ HMD ఆఫీసర్లు కానీ రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరిగింది. మీకు తక్షణం మాకు వాటర్ ఇవ్వండి సార్, రోడ్లు బాగు చేయండి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. ఇక్కడ చూస్తేనేమో ఉండలేకపోతున్నాం. మేము రాత్రిపూట కూడా లైట్లు సరిగ్గా వెళ్ళక దొంగతనాలు జరుగుతున్నాయి. ఒక మహిళ ఇంటికి రావాలంటే బగాయత్లో ఉన్న ఇంటికి రావాలంటే రాలేని పరిస్థితి ఉంది. దయచేసి మీరు మీ మీడియా మిత్రుల ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా సమాధానం చెప్పారు. అమెరికా డాలర్తో పోల్చితే మన దేశ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు తగ్గిపోతుందన్న విషయాన్ని ప్రభుత్వం గమనించిందా అని ఆయన నిలదీశారు.
దీనికి నిర్మల బదులిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉంటే పార్లమెంట్లో కొందరికి అసూయగా ఉందని ఆరోపించారు. భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఇది ప్రతిపక్షాలకు సమస్యగా మారిందని నిర్మల సీతారామన్ వాపోయారు. భారతదేశ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ గర్వపడాలని తెలిపారు. అయితే కొందరు మాత్రం దీనిని ఓ పరిహాసంగా తీసుకుంటున్నారని అన్నారు. बाकी सब इंडिकेटर्स को भी याद दिलाते. आईसीयू इकोनॉमी पूरे आईसीयू में थे, पूरे इकोनॉमी आईसीयू में थे सर. जब तक वो खड़े हैं मैं भी खड़े रहूंगी, मगर जवाब पूरे देने का मौका. उनका रिकॉर्ड में नहीं हो रहा, आपका रिकॉर्ड में हो रहा है. पूरे इकोनॉमी तब आईसीयू में थी, पूरे दुनिया भारत को फ्रेजाइल 5 में रखा गया था और उस गांव से चुनकर इतना दूर आया, आपके ऊपर बहुत उम्मीद लेकर आए हम, तो हमें रक्षा करना आपका जिम्मेदारी है सर. सर मैं ये कहना चाह रहा हूँ सर, आज सरकार के चिंता है. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేదికగా మహేందర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తాండూరు అభివృద్ధిని చూసి ప్రజలు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నయీప్ వాపు అన్నారు. రోహిత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనకే టికెట్ లభిస్తుందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టికెట్ మాదే, గెలుపు మాదే, మహేందర్ రెడ్డి మావాడే అంటూ రాజుగౌడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరి నిన్న ఏదైతే ప్రెస్ మీట్ జరిగింది అది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిరో సమయం లేదు, సందర్భం లేదు, దానికి ఒక అర్థం లేదు. ప్రెస్ మీట్ టికెట్ నాకే అంటూ ఇప్పుడు ఈ స్పష్టంగా చెప్తున్నా, టికెట్ రోహిత్ రెడ్డికే, గెలుపు బీఆర్ఎస్ పార్టీదే, మహేందర్ రెడ్డి కూడా మా పార్టీ మనిషే, దాంట్లో ఎలాంటి సందేహం. కొంతమంది మహేందర్ రెడ్డి ఎంబడి ఉన్న చీడ పురుగులు వాళ్ళ ఆటలు సాగాయని, వాళ్ళ ఒక దగులుబాజీ పనులు పార్టీలను నడవాయని, మా ఒక మహేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డిని మా పార్టీలోకి వెళ్ళి తీసుకుపోనికే ప్రయత్నం చేస్తున్న చీడ పురుగులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మహేందర్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి పోడు. మహేందర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి కోసం పనిచేస్తారు, ఇది రాసి పెట్టుకోండి. మీరు మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కు పనిచేస్తారు, ఇది రాసి పెట్టుకోండి. చెప్పి ఒకవేళ మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కు పనిచేయకపోతే, మా రోహిత్ రెడ్డికి పనిచేయకపోతే రాజకీయాలు వదిలేస్తానండి. మరి నిన్న ఏదైతే ప్రెస్ మీట్ జరిగింది, నిన్న విద్యా ఉపాధి కొరకు ఉద్యమం చేయాలని, అశాస్త్రీయమైన నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను, ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభలో 29 రాష్ట్రాల నుండి 850 విద్యార్థి ప్రతినిధులు పాల్గొంటున్నట్టు తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 16 వరకు ట్యాగూర్ ఆడిటోరియంలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. All India Conference of SFI, and this is for the second time we are organizing our All India Conference in Hyderabad. First time after the formation of Telangana state, and we are organizing this slogan, conference with the slogan "Educate all, employ all, unite all." Almost 750 delegates from all over the country will come discuss on the different. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విస్తృత పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురికి కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తన సొంత ఖర్చులతో పసుపు కుంకుమ ద్వారా చీరలను కూడా అందజేశారు.
అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అందజేశారు. ప్రభుత్వ అడ్వైజర్ తెలంగాణ ప్రభుత్వానికి వారు, మన సిఈ గారు, ఇతర అధికారులంతా కూడా ఉదయం 10:30 నుంచి మన బేతపల్లి చెరువును చూస్తున్నారు. ఈ తర్వాత నారాయణపురం కూడా చూసి లంకాసాగర్ ప్రాజెక్టు కూడా చూసే దశలో ఆల్రెడీ ఆ కార్యక్రమానికి కూడా పోయి రావడం జరుగుతున్నది. ప్రజలుగా మీరందరూ ఆలోచించాల్సింది, ఇంతకంటే మంచి చేసే ప్రభుత్వం గతంలో వచ్చిందా లేదా, ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో మీకు మీరుగా గుండె మీద చేసుకుని ఆలోచించుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. శివ, నీ పెళ్లికి నేను పెడుతున్నా. నీ పెళ్లి చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,116 రూపాయలు మీ అమ్మకి ఇస్తుంది. నీకు కట్నం బాగుందమ్మా, ఆమెకి ఇచ్చేసి. ప్రభుత్వ అడ్వైజర్ తెలంగాణ ప్రభుత్వానికి నాగపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదన అలైన్మెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసితుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, ప్రజాపంద, రైతు కూలీ సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగపూర్ నుండి అమరావతి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేని బ్రౌన్ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా రైతులు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి గత వారం రోజులుగా తమ వ్యతిరేకతను తెలియజేస్తూ మెమరాండాలు ఇస్తూ ఉన్నారు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోడ్డు ప్రజల కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు, కార్పొరేట్ల కోసం వేస్తూ ఉన్నారు. ఆదాని కోసం వేస్తున్న రోడ్డు ఇది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా ఆదాయాన్ని తీసుకుంది కాబట్టి ఆదాని కోసం ప్రభుత్వం డబ్బులతోటి, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి, ప్రజల సొమ్ముతోటి రైతుల భూములు లాక్కొని ఇలా ఆదాని కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు ఇది. ఇది రైతులకు నాగపూర్ అమరావతి నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే నాగపూర్ నుంచి అమరావతికి వెళ్ళేటువంటి నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ రహదారి, దీనివల్ల ఏమాత్రం కూడా రైతాంగానికి ఉపయోగం లేదు. కేవలం అదానీ లాంటి కంపెనీలకు ఉపయోగపడటం కోసం ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. సారవంతమైనటువంటి భూములు దీని నుంచి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు మార్గం వల్ల కూడా ప్రత్యామ్నాయ మార్గం. ఇప్పుడు కూడా రైతులు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి గత వారం రోజులుగా తమ వ్యతిరేకతను తెలియజేస్తూ మెమరాండాలు ఇస్తూ ఉన్నారు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోడ్డు ప్రజల కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు, కార్పొరేట్ల కోసం వేస్తూ ఉన్నారు. ఆదాని కోసం వేస్తున్న రోడ్డు ఇది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా ఆదాయాన్ని తీసుకుంది కాబట్టి ఆదాని కోసం ప్రభుత్వం డబ్బులతోటి. ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని, విచారణ ముగించుకొని ఆమె కడిగిన ఆణిముత్యంలో బయటకు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుశీలారెడ్డి అన్నారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమని, షర్మిల కవిత గోటికి కూడా సరిపోదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది చేసిన బీజేపీ చేసిన కుట్ర మాత్రమే. ఎందుకనగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలోనే బీఆర్ఎస్ అని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ₹1 విలువ తగ్గడం అనుకోండి, నిరుద్యోగం అనుకోండి, ఆత్మహత్యలు అనుకోండి, మనసు చలించిపోయి దేశంలో బీజేపీ చేస్తున్న దారుణాలు చూడలేక బీఆర్ఎస్ అని ఒక పార్టీ పెడితే అది భరించలేక ముఖ్యమంత్రి గారైన కుమార్తెన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి మీద ఇది నిందారోపణ చేసిండ్రు. ఎందుకంటే బీజేపీ ప్రతి రాష్ట్రంలో చేసేది బీజేపీ ఇదే పని. గత 8 రాష్ట్రాలలో కూడా ఇదే పని చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది, ప్రభుత్వాలు దించేసింది. మొన్న రీసెంట్లీ కూడా మహారాష్ట్రలో చేసిన పని కూడా ఇదే. అంతెందుకు 4 ఎమ్మెల్యేలను కొన్నారు. 4 ఎమ్మెల్యేలను కొన్న దానిలో 4 వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళే దోషులని తెలుసు. అంత తెలిసినాక కూడా వాళ్ళు సిట్టుకు రాకుండా బిఎల్ సంతోష్ ఏం చేస్తున్నాడండి? ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రామం వద్ద వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వైరా నుంచి జగ్గయ్యపేట, మదిర వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తి స్థాయిలో దెబ్బతిందని సిపిఎం జిల్లా నాయకులు పోక్యం వీరభద్రం అన్నారు. గుంతలమయంగా మారిన రహదారుల వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
తక్షణమే ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు సమాధానం ఇవ్వాలి. వైరా పట్టణ కమిటీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో గత అనేక నెలల నుంచి వైరా నుండి మదిర పోయేటువంటి రహదారి R&B రోడ్డు చాలా అధ్వానంగా తయారై ఇవాళ వర్షాలతో గుంటలు నడువులోతు గుంతలు ఏర్పడి రాత్రిపూట ప్రయాణికులు చాలా మంది రోడ్ల మీద దారి సక్రంగా రోడ్ లేక కింద పడి చనిపోయినటువంటి సందర్భం ఉంది. గత 3 నెలల నుంచి ప్రజాప్రతినిధుల అధికారులకి సిపిఎం పార్టీ తరఫున అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటిదాకా స్పందించకపోవడం శోచనమే. అందుకోసం ఇవాళ సిపిఎం పార్టీ మహారాష్ట్రకు నిరసన కార్యక్రమం రోడ్డు మరమ్మతులు చేపట్టిన ఈ పార్టీ వైరా పట్టణ కమిటీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో గత అనేక నెలల నుంచి వైరా నుండి మదిర పోయేటువంటి రహదారి R&B రోడ్డు చాలా అధ్వానంగా తయారై ఇవాళ వర్షాలతో గుంటలు నడువులోతు గుంతలు ఏర్పడి రాత్రిపూట ప్రయాణికులు చాలా మంది రోడ్ల మీద దారి సక్రంగా రోడ్ లేక కింద పడి చనిపోయినటువంటి సందర్భం ఉంది. గత 3 నెలల నుంచి సమయపాలన పాటించని పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేట ప్రాంతంలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ వెంకట్రావు కావేరమ్మ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9 కావస్తున్న ప్రార్థన సమయానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరొక టీచర్ హాజరు కాకపోవడంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. హెడ్ మాస్టర్ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్. మరో ఉపాధ్యాయురాలు శారదకు మెమో జారీ చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల విద్యాబోధన పనితీరును ఆయన పరిశీలించారు. హైదరాబాద్లోని కొత్తపేటలో మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్కు పనుల కోసం వచ్చే స్వాములతో పాటు ప్రతిరోజు 2000 మంది అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో దాతల సహకారంతో 12 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాల నుంచి మా మిత్రుడు మొగులపల్లి స్వామి గారు మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారు 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం విజయంగా నిర్వహిస్తున్నారంటే మన దేశ సేవా కార్యక్రమానికి ముఖ్యంగా నిదర్శనం అనుకోవాలి. మరి రోజున రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కానివ్వండి, మరి వారు చేసే సేవా కార్యక్రమంలో కానివ్వండి, మరి ఉచిత వివాహాలు కానివ్వండి, మరి మొన్ననే రీసెంట్గా బీజేపీ పార్టీలో చేరి మరి వెంబడే వారికి సెన్సార్ బోర్డు మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. గడిచిన 12 సంవత్సరాల నుంచి తెలంగాణ సంపద అంతా కేసీఆర్ కుటుంబమే దోచుకుంటుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగూరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా త్యాగం చేశారని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా కనగల్లు మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులకు మార్చారని విమర్శించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని కేసీఆర్ బయటి రాష్ట్రాల్లో రైతులకు తెలంగాణ సంపద దోచిపెడుతున్నాడని మండిపడ్డారు.
1000 కోట్లు కావాలి. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతా ఉన్నాం. ఎవడప్ప సొత్తని నువ్వు జల్సాలు చేస్తావని కూడా మనం అడుగుతా ఉన్నాం. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క బంధువులు, ఇది నిజమా కాదా మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ ఆస్తులు ఏ విధంగా పెరిగిపోతున్నాయో మనం గమనించాలి. కేసీఆర్ ఇవాళ 800 కోట్లు పార్టీకే ఫండ్ ఉందని చెప్తా ఉన్నాడు. ఇవాళ ఏట్ల రాయితీయలేని కూట రాయితీ పోయినట్టుగా ఈ రాష్ట్రంలో ఏమి వెలుగబెట్టలేని కేసీఆర్ ఇవాళ దేశంలో పార్టీ పెడతా అంటుండ్రు. సొంతంగా విమానం కొనుక్కొని తిరుగుతాడట. నీ అంటున్న కేసీఆర్ విమానం కొనాలంటే 1000 కోట్లు కావాలి. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతా ఉన్నాం. ఎవడప్ప సొత్తని నువ్వు జల్సాలు చేస్తావని కూడా మనం అడుగుతా ఉన్నాం. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క బంధువులు, ఇది నిజమా కాదా మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కండగావులో నమోదైన మిస్సింగ్ ఉదంతం విషాదంగా మిగిలింది. ప్రేమ వ్యవహారంలో 3 నెలల క్రితం శ్రీకాంత్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇక చాలా కాలం తర్వాత తాజాగా బోధన్ శివారులో కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. విద్యార్థులారా, అదేవిధంగా ఈ శిబిరానికి అడుగు కేసు ఆయన ఇష్టప్రకంగానే రాసుకున్నాడు. నా ఇష్ట రాంపురం పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మహబూబాద్ జిల్లా గార్ల మండలంలోని రాంపురం, కొత్తతండ, మద్దివంచ గ్రామాలకు వర్షాకాలంలో పాకాల ఏరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. విద్యార్థులు, గ్రామాల ప్రజలు, రైతులు వర్షాకాలంలో రైలు పట్టాలపై నుండి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ అఖిలపక్ష బ్రిడ్జి నిర్మాణ సాధన కమిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ సెంటర్లో 3 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అఖిలపక్ష బ్రిడ్జి సాధన కమిటీ చైర్మన్, అదేవిధంగా రాంపురం ఎంపీటీసీని ఈ పాకాల రాంపురం పాకాల ఏటిపైన దశాబ్దాల కాలంగా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులను సవిచూస్తూ ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ ప్రాంతం మీద చిత్తశుద్ధి చూపించడం లేదు. ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తే కానివ్వండి, డిమాండే కానివ్వండి, ఇక మేము దేశ చూసే ధోరణి లేవు. మా విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడి చదువులకు దూరం అయిపోయి పశువుల కాపురులుగా మారుతా ఉన్నారు. తల్లిదండ్రులు భయపడే ఆడపిల్లల్ని నడిపి పంపించడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బంది పడి చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. రాంపురం, మధ్యవేంచ గ్రామాలకు మండల కేంద్రం కోతవేటు దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు కిలోమీటరే రాంపురం నుంచి ఉన్నది. అఖిలపక్ష బ్రిడ్జి సాధన కమిటీ చైర్మన్, అదేవిధంగా రాంపురం ఎంపీటీసీని ఈ పాకాల రాంపురం పాకాల ఏటిపైన దశాబ్దాల కాలంగా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులను సవిచూస్తూ ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ ప్రాంతం మీద చిత్తశుద్ధి చూపించడం లేదు. ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తే కానివ్వండి, డిమాండే కానివ్వండి, ఇక మేము దేశ చూసే ధోరణి. మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Lots and lots of people who we have met over the last few years. Thank you very much for coming all the way to Hyderabad. Before I, speak about the event itself, let me quickly add, really your speech was nice, by the way. And I'm sure your son and your wife were truly impressed, but you have to start writing speeches for me. Thank you. Because all the Telugu that you threw in, all the Sanskrit, all the sayings, brilliantly done, brilliantly packaged. Before I say anything about the event, let me quickly add, the new state of Telangana, we are the youngest state in India. In fact, the state of Telangana was founded in 2014 on the 2nd of June. It's been 8.5 years, and as was pointed out in the AV, the state of Telangana has been doing some truly amazing things. Our per capita income has risen by almost 130%. Our gross state domestic product, the GSDP, has also risen by almost 130%. Our IT exports have risen by 250%, and
our agriculture activity has expanded by 119%. Our green cover, our forest area has also increased from 24% to 31.7% of the geographical area. Our contribution to India's GDP, in terms of numbers, just to give you and just to put things in perspective, if I have to sum up Telangana's story in a nutshell. Geographically, we are the 11th largest state in India. Population-wise, we are the 12th largest state in India. But in terms of contribution to India's economy, India's GDP, we are the 4th largest state in India. We are only 2.5% of India's population, but our contribution to India's GDP is 5%. So this is literally like a 50-kilo boxer punching in a 100-kilo category. That's what we do. We punch double our weight. That's what Telangana is for you. I call my state the most successful startup of independent India. The last 75 years after India's independence, there are several things that have been done in Telangana, which unfortunately have not happened anywhere else in India. I don't know, for those of you who are from various parts of the world, let me tell you, since we are just about coming out of the pandemic, let me tell you that 1/3 of human vaccines produced globally are made in Hyderabad, made in Telangana. 9 billion doses of vaccines are manufactured from Telangana. Come next year, this number is going to increase. In fact, the 9 billion doses number is going to go up to 14 billion doses. That will be about 50% of global vaccine production happening from one single province, one single city, that is Hyderabad. Let me also tell you that not only in life sciences, but even in technology, we have the who's who of the technology world all in Hyderabad. And not just in terms of their presence, but we have their second largest campuses anywhere in the world. In fact, most of the US technology companies, if you look at the top 5, top 10, or even top 20, almost all of their second largest bases are right here in the city of Hyderabad. You take any of them, Apple, Google. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ కవిత దేశంలో కవులు రచయితలు మౌనంగా ఉంటున్నారని వెల్లడి. టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎల్పీ బట్టి విక్రమార్క భేటీ. పీసీసీ కమిటీ నియామకం, అసంతృప్తి నేతల ప్రకటనపై చర్చ. మంత్రి కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ. ఉప్పల్ బగాయత్లో అడ్డుకున్న ప్లాట్ల యజమానులు. పార్లమెంట్లో రేవంత్ రెడ్డి వర్సెస్ నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక స్థితిగతులపై రేవంత్ ప్రశ్నలు. ఘాటుగా ఆన్సర్ చేసిన నిర్మలా సీతారామన్. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు కేసుల పరిష్కారం తర్వాతనే రిజర్వేషన్ చేస్తామని వెల్లడి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.